వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ బ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మన బేల్ డైట్ బేల్ అండి. ఈ డైట్ బేల్లో ఫస్ట్ మనం మామూలు మరమరాలు తీసుకుంటున్నాం. కొన్ని అయితే పోపు పెట్టిన మరమరాలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. పోపు పెట్టిన మరమరాలు లేనోళ్ళు జస్ట్ నార్మల్ మరమరాలు కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే ఒక 2 మెంబర్స్కి నేను యాడ్ చేస్తున్నాను. పోపు పెట్టిన మరమరాలు అనేవి మనకు చాలా ఈవినింగ్ స్నాక్ లాగా అసలు అన్ని ఏరియాస్లో దొరుకుతాయి కదండి మనకి. ఆనియన్స్, బీట్రూట్, కొద్దిగా హాఫ్ ముక్క బీట్రూట్ గ్రేట్ చేశానండి. ఇది హెల్దీ అండ్ డైట్ బేల్ అండి. యాక్చువల్లీ క్యారెట్స్, టమాటోస్, మనమైతే మన చెర్రీ టమాటోస్ ని యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ డైరెక్ట్ గా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల చట్పటా ఫ్లేవర్ వస్తుందండి మనకి. ఇదిగోండి, మనమైతే కొద్దిగా 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాం. కారం పొడి యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఏదేని ఒక మిక్చర్ ని యాడ్ చేసుకోవాలండి. ఓకే, అటుకుల మిక్చర్ కానీ మన ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో, పంచరతన్ మిక్స్ మన ఇంట్లో జనరల్ గా అవైలబుల్ ఉంటూ ఉంటాయి కదా. సో అలా అన్ని యాడ్ చేసుకొని ఇలా టమాటాలని చేత్తోనే ఇలా చిదిపేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఈ మసాలాలు మొత్తం కలిపేసుకోండి. మసాలాలు అంటే ఏం లేవు, ఉప్పు, మన బ్లాక్ సాల్ట్. వెయిట్ నిక్లా, వెయిట్ నిక్లా. ఒక మూతెడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేశానండి. గీ యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఫైనల్ టచ్అప్ గా నేనైతే కీరా అండ్ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమందికి ముల్లంగి ఇష్టం, రాగా తింటారు, అలాంటి వాళ్ళు ముల్లంగి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యాడ్ ముల్లంగి అండ్ వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ యాడ్. ఓకే, ఇలా ఈ కారం బాగుందని చెప్పాను కదా. సో ఇలా మనం కుకుంబర్స్ అండ్ కొత్తిమీర వేస్తే ఆ కారం బ్యాలెన్స్ అవుతుంది. నిమ్మకాయ కావాల్సిన వాళ్ళు వేసుకోండి, వద్దన్న వాళ్ళు స్కిప్ చేయండి. ఈ టమాటాస్ చాలా ట్యాంగీగా స్వీట్గా ఉంటాయి. ఈ టమాటాస్ ఇట్సెల్ఫ్ సరిపోతున్నాయి, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఈ టమాటాస్ లేని వాళ్ళు నార్మల్ టమాటా యాడ్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేస్తాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ యమ్మీ భేల్ అయితే మనకి రెడీగా వచ్చేసింది. ఇది ఎంతో టేస్ట్ ప్లస్ హెల్దీ అండి. దీంట్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ఏ టేస్టింగ్ ఏజెంట్స్ మనం యాడ్ చేయలేదు. సో ఇలా ఎంచక్క మనం ఇంట్లో చేసుకొని తింటే అద్భుత అన్నట్టు ఉంటాయండి బేళ్ళు. ఇలాంటివి తిన్నామంటే మన టేస్ట్తో పాటు మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే పచ్చిగా వెజిటబుల్స్ జనరల్ గా తినబుద్ధి కావు, కానీ బయట దొరికే మన భేల్ని మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ గా తింటాం కదా. దానికి ఇలా హెల్దీ ట్విస్ట్ ఇస్తూ మనం మీకు చూపించాము ఎలా చేసుకోవాలో. సో ఇలా వెరీ సింపుల్ గా బ్లాక్ సాల్ట్ అండ్ కారం మాత్రమే వేసేసుకొని మీకు కావాల్సిన చిన్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేసుకొని, చెరీ టమాటాస్ దొరికితే యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ టమాటాస్ తో రీప్లేస్ చేసుకొని ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన భేల్. ఇది మనకు డిన్నర్ గా కూడా రీప్లేస్మెంట్ గా మనకి పనికొస్తుంది. ఇంతకంటే అద్భుతమైన ఆహారం ఇంకొకటి ఉండదు కదండి. మరి ఇది చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో మీకు ఇష్టమైన వాళ్ళైతే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని మీ స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది. మీకు ఆకలి వేయకుండా స్టమక్ ఫిల్లింగ్ గా ఉండాలి అంటే మీరు కొంచెం కర్డ్ ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెమన్ గ్రాస్ టీ. సో హెల్దీగా లెమన్ గ్రాస్ అండ్ ఇలా భేల్ తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్ గా తీసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా తీసుకొని మీ ఆరోగ్యాన్ని ఎంచక్కా కాపాడుకోండి. సో ఫస్ట్ అయితే టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఒక్కసారి చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్తారు నిజంగా అద్భుతంగా ఉందండి. అసలు ఆ బ్లాక్ సాల్ట్ వల్లనో అదేంటో తెలియట్లేదు, చెర్రీ టమాటోస్ వల్లనో, ఆ బ్లాక్ సాల్ట్ చెర్రీ టమాటోస్ వల్ల సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి మీ పిల్లలకి పెట్టారంటే మళ్ళీ కావాలని అడుగుతారు. సో హెల్దీగా ఇలా లెమన్ గ్రాస్ టీ అండ్ బేల్ని ఈవినింగ్ స్నాక్గా డిన్నర్గా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.